of a good citizen. Its history written in letters of gold. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అలాగే లయన్స్ డిస్ట్రిక్ట్లో చాలా ఇదిగా చేస్తాం. చాలా మంది ఏమడుగుతారంటే ఒక్కసారి 70-80 కార్యక్రమాలు చేసేదానికైనా దాన్ని 5 సార్లు 6 సార్లు చేయించుకోదాన్ని అట్లా చేయం. ఇవాళ కార్యక్రమం చేస్తున్నాము అంటే దాదాపు 7-8 స్కూల్స్ దాదాపు తీసుకొని వాళ్ళ ఎంఈఓ కూడా మేము చదువుతూనే ఉన్నాం. గవర్నమెంట్ ఇవ్వని ఏదో 20,000 కోసం సిద్ధారామేశ్వర దగ్గరికి పోవాలా, మేమే ఇస్తాం, మేము ఇద్దరం జంటగా ఉన్నాం, నేను మొదటి మేము ఇద్దరం ఇస్తామని చెప్పి అప్పటికప్పుడు అతన్ని పిలిపించి వాళ్ళ అమ్మాయికి మేము ఎందుకంటే 2 ఎమ్మెల్యేలు మళ్ళీ పార్టీలు వేరు. బట్ యాజ్ ఫార్ యాజ్ లయన్స్ క్లబ్ ఇస్ కన్సర్న్ అందరం ఒకటే. దట్ ఈస్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లయన్స్ క్లబ్ కైండ్లీ. అదేవిధంగా మనకి ఆకర్షకాలకి ఈ అవకాశం వచ్చినటువంటి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కోరుతా ఉన్నాము. న్యూ మెంబర్స్గా ఈ ప్రమాణ స్వీకారం చేసినప్పుడే మీరు లైన్ మెంబర్గా కొనసాగుతారు. అటువంటి ప్రమాణం ఈరోజు ఇప్పుడు నేను మీకు చేస్తాను. నేను చెప్పినట్టుగా చెప్పాలి. మీ పేరు చెప్పుకొని నేను మీ పేరు చెప్పుకొని నేను లయన్స్ క్లబ్ కొనసాగేటట్టు చూడాల్సిన బాధ్యత మేము మీద ఉంటుందన్నమాట. అందుకని స్పాన్సర్ చేత కూడా ఆ ప్రమాణం చేయడం జరుగుతుంది లైనింగ్లో. ఓకే, మీరు కూడా నేను చెప్పినట్టు చెప్పండి. మీ పేరు చెప్పుకొని నేను క్లబ్లో నూతన సభ్యుడిని చేర్పించినందువలన ఆ సభ్యుడు చురుకుగా, ఉత్సాహంగా, నిస్వార్థ సేవా దృక్పథంతో పాల్గొన్నట్లు, అన్ని సమావేశాలకు తప్పనిసరిగా హాజరగినట్లు, తద్వారా ఆదర్శమైన సభ్యుడిగా తయారు చేయుటకు నా సాయశక్తుల కృషి చేయగలనని ప్రమాణం చేయుచున్నాను. వీరిని లైనిజంలోకి ప్రవేశపెట్టే అవకాశం నాకు కలిగించిన క్లబ్ అధ్యక్షుల వారికి సభాముఖంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంటర్మీడియట్ ఉండేది, జూనియర్ సంవత్సరాల పాటు మరి 3 గవర్నమెంట్ ఇచ్చినటువంటి క్లబ్ తీసుకెళ్లాలని, అలానే ఈ క్లబ్ అటు మీరు కూడా తోడ్పడి ఈ జిల్లా అట్లానే అంజిరెడ్డి గారిని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఎక్స్ డిస్ట్రిక్ట్ గవర్నర్ బాధ్యతలు కానీ లేదంటే చెప్పాల్సిన అవసరం లేదు. సో మీరు రాబోయే సంవత్సరంలో ఎక్కడ క్లబ్ మార్కెటింగ్ జరుగుతుంది. అటువంటి ముఖ్యమైన ఓకే ఉండండి వచ్చాయి. స్లో ఇది డాక్టర్ గారు, ఇది అధికారికంగా ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అంటే గత అధ్యక్షుల నుండి సంవత్సరానికి
ఏదైతే ట్రాన్స్ఫర్ చేస్తారో ఇది అధికారికంగా ట్రాన్స్ఫర్ చేయడం డాక్టర్ మెడికల్ రావుగా ఫీల్ అవుతూ రాబోయే సంవత్సరంలో మీరు ఈ యొక్క బాధ్యతలు ఏమైనా పూర్తి స్థాయిలో క్లబ్కు న్యాయం చేస్తూ క్లబ్ యొక్క ఇమేజ్ని మీరు పెంపొందిస్తారని ఆశిస్తూ ఈ సంవత్సరం ఏదైతే కార్యక్రమాలు చేయాలో అది సహకారం, మీ ఆవిడ సహకారం చాలా అవసరం కాబట్టి, లేదంటే ఎప్పుడు లైసెన్స్ మీటింగ్లు అది లేకుండా కూడా మీరు కార్యక్రమాలు చేయడానికి ఒక బాధ్యతలాగా మీరు ఫీల్ అవుతారని చెప్పి డాక్టర్ గారు మేము ఇద్దరం కలిసి ఆ ద్వారా నీకు అధికారం ఇస్తున్నాం. ఇది అధికారం కాదు, మీకు బాధ్యత అని మరొకసారి తెలియజేస్తూ మీరు ఇవ్వట్లేదమ్మా. నేను ఇంకో ఆల్ ద బెస్ట్ సుందర్ గారు. అండ్ ఐ విష్ యూ ఈ సందర్భంగా ఆశిస్తూ మనం చాలా వీడియోలు చూసింటాం, వాట్సాప్ లో చాలా వీడియోస్ వచ్చినాయి. కోవిడ్ టైంలో అతను ఎక్కాల్సిన బస్సు జస్ట్ స్లోగా పాస్ అవుతుంది, చాలా కష్టంగా ఉంది. దానికి వైరల్ అయిపోయింది. ఎక్కడ జరిగిందంటే జాయలకాస్ షోరూమ్ లో వాళ్ళ అఫీషియల్ గా ప్రతిరోజు సేల్స్ గర్ల్ వేసుకున్న శారీ అని కార్పొరేట్ ఆఫీస్ కి రావాలి అంటే జాయలకాస్ కార్పొరేట్ ఆఫీస్ కి రామని ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళింది. అక్కడ ఉన్న 300 మంది వర్కర్స్ అంటే స్టాఫ్ అందరూ ఇంక్లూడింగ్ చైర్మన్ జాయలకాస్ అనే చైర్మన్ కూడా చాలా అనుకుంటారు. మా అమ్మాయి ఫీజు డబ్బులు కట్టి పుస్తకాలు కొనిచ్చి ఇవాళ ఆయన చేసిన ఆ బిడ్డలో మాకు చేసిన సహాయానికి 4 పిల్లకాయలు మా ఇంట్లో ఉంటే వాళ్ళందరికీ ఆమె చూసుకొని పూలమాలను కొద్దిగా శుద్ధిగా వేదిక మీద ఉన్న పెద్దలు కోరుతాను. తర్వాత వేదిక రావాలి. సేవా కార్యక్రమాలు ఉన్నాయి. ఒక 5 నిమిషాల సేవా కార్యక్రమాలు 5 నిమిషాలు అయిపోతాయి. సార్ ఒకసారి డాక్టర్ గారు సార్ సార్ ఓకే 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 డాక్టర్ గారు ఓకే అంటే ఈసారి రామచంద్ర హ్యాండ్ మైక్ గాంధీనగర్ ఎంపీపీ స్కూల్కు హ్యాండ్ మైక్ ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాము. ఓకే ఓకే డాక్టర్ గారు ఓకే 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 శుభాకాంక్షలు.
ఓకే. అన్ని సువర్ణ అంటే నీకు బాగా కనబడింది. మీరే బాగా లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి అధ్యక్ష ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. గత సంవత్సరంలో కూడా నేను ప్రెసిడెంట్గా ఉన్నాను. ఈ రెండో సంవత్సరం ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాను. గత సంవత్సరం చాలా కార్యక్రమాలు నిర్విఘ్నంగా చేసి ఉన్నాము. మన లయన్స్ క్లబ్ మిత్రుల సహాయ సహకారాలతోటి అన్ని పాఠశాలల్లో ఎక్కడైతే బోధనా సిబ్బంది లేరో ఏ సబ్జెక్ట్కి అయితే ఆ సబ్జెక్టులలో చీమకుర్తి మండలంలో ఏ స్కూల్లో అయినా సరే ఎక్కడైనా అధ్యాపకులు లేని చోట ప్రత్యేకంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఒక అధ్యాపకులను అక్కడ ఏర్పరిచి వాళ్ళకి శాలరీస్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకి స్కూల్లో బెంచెస్ కానీ నోట్బుక్స్ కానీ ఏది కావాలన్నా చీమకుర్తి మండలం వరకు లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి ఆధ్వర్యంలో అన్ని సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సహాయ సహకారాలు అన్నిటికీ కూడా లయన్స్ క్లబ్ మిత్రులు సభ్యులందరూ తోడ్పాటు అందించి ఈ సర్వీస్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. రాబోయే సంవత్సరంలో కూడా ఇలాంటి మంచి సేవా కార్యక్రమాలు చేస్తాము. మనకి గవర్నమెంట్ హై స్కూల్లో మిడ్ డే మీల్స్ కానీ లేక మన గవర్నమెంట్ హాస్టల్స్లో బాలికలకి లేదా బాలులకి కావాల్సిన ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి వంట సామాగ్రులు కానీ మండలంలో ఏ స్కూల్లో అయినా సరే హాస్టల్ కానీ గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఇబ్బంది ఉన్నా కూడా చీమకుర్తి లయన్స్ క్లబ్ సహాయాలు అందిస్తుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. గత సంవత్సరం లాగా రాబోయే సంవత్సరంలో కూడా భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాము. మా లయన్స్ క్లబ్ 35వ ఇన్స్టలేషన్ కార్యక్రమంలో మరి ఇవాళ మా మిత్రుడు సుందరం ఇవాళ ప్రమాణ స్వీకారం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాల నుంచి చీమకుర్తి లయన్స్ క్లబ్ అంటే జిల్లాలోనే ఒక రకమైన గుర్తింపు. మేము ఇందాక వాళ్ళు చెప్పినట్టుగా మాకు ఒక ప్రొసీజర్, మా రాజ్యాంగం అంటే ఏ సేవా కార్యక్రమాలు చేయాలో బుక్ బట్టి చేయం. మేము అప్పటికప్పుడు ఏది అనుకుంటే ఎవరికి సహాయం కావాలనుకుంటే అప్పుడు చేయటమే. కానీ ఇది లయన్స్ క్లబ్లో ఒక బుక్ ఉంటుంది. ఆ బుక్ ప్రకారం ఈ నెల చేయాలి ఎప్పుడు పాటించాలి మేము. అందువల్ల మా సుందరం కూడా అదే భావాలు గలవాడు. మరి ఈ భావాలను కంటిన్యూ చేస్తూ రాబోయే రోజుల్లో దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. వేర్ దేర్ ఏ నీడ్ దేర్ ఈజ్ ఏ లైన్ అనేది మా ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ యొక్క స్లోగను. అంటే ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ లయన్స్ ప్రతినిధి ఉంటాడు అని చెప్పి మా ఉద్దేశం. ఎక్కడైతే ఎవరికైతే ఏమైతే అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లయన్స్ క్లబ్ వారు వచ్చి వారికి సహాయం చేస్తూ ఉంటారు. ఆ స్లోగన్ తోటి మా ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ లయన్స్ క్లబ్స్ ఇచ్చిన స్ఫూర్తితోటి లయన్స్ క్లబ్ ఆఫ్ చీమకుర్తి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంది. ముఖ్యంగా పాఠశాల విద్యారంగంలో, ప్రభుత్వ పాఠశాల విద్యారంగంలో పేద ప్రజలు చదువుకునేటువంటి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు అవసరమైనటువంటి నోట్బుక్స్ కానీ ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు కానీ లేకపోతే ఇంకా ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులు కానీ ఎవరైనా పూర్ స్టూడెంట్స్ ఉన్నట్లయితే వారికి ఏదైనా ఆర్థిక సహాయం కావాల్సి వస్తే బుక్స్ కోసం కానీ ట్రావెలింగ్స్ కోసం కానీ ఈ విద్య సంబంధించిన ఏదైనా సరే అవసరమైనట్లయితే లయన్స్ క్లబ్ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. అట్లాగే పట్టణంలో కూడా అనేక రకమైనటువంటి అవసరాలు లయన్స్ క్లబ్ ద్వారా ప్రజల సౌకర్యార్థం తీరుస్తూ ఉంటుంది. ఎండాకాలం చలివేంద్రాలంటే అలాగే కాలానుగుణంగా రకరకాల కార్యక్రమాల్ని లయన్స్ క్లబ్ నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఈ లయన్స్ క్లబ్ ప్రమాణ స్వీకారానికి చీమకుర్తిలో లయన్స్ క్లబ్ స్థాపించి 35 సంవత్సరాలైంది. ఈ రోజున 35వ కార్యవర్గం, నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ స్వీకారం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు మేము నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.